దిష్టిబొమ్మ దహనం మీ మనసుల్లో ఎవరితో తగలబెట్టారు కాబట్టే మీ మనసుల్లో నుంచి జై జగన్ అన్నారు. కృతజ్ఞతలు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. మీరే మళ్ళా ప్రెస్ మీట్లు పెడతారు. మీరే ప్రెస్ మీట్లు పెట్టి నువ్వు మగాడికి ఎక్కువ అని మాట్లాడిస్తారు. మా నాయకుడు మగాడు కాబట్టే కదా ఆనాడు కేంద్ర ప్రభుత్వం సోనియా గాంధీ లాంటి నాయకుల్ని, ఢిల్లీలో ఉన్న నాయకుల్ని ఢీకొట్టి ప్రజలే నాకు ఏ రోజుకైనా వాళ్ళ కోసమే నా జీవితం అని చెప్పి ఒక మగాడిగా ఆ రోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నాయకుల్ని ఎదిరించి, ఢిల్లీ నాయకుల్ని ఎదిరించి నిలబడ్డ మగాడు మా జగన్మోహన్ రెడ్డి గారు. 5 నెలలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో లేదో ప్రజలు పడుతున్నటువంటి అవస్థల పైన, ఈ ఆంధ్రప్రదేశ్లో మీ యొక్క దాష్టికం పైన రాష్ట్రపతి పాలన కావాలి అన్నటువంటి ఢిల్లీ గడ్డ పైన నిలదించినటువంటి నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి మగాడే. మీకు కూడా కృతజ్ఞతలు చెప్తూ ఉన్నా. మగాడి కన్నా ఎక్కువనని నిన్న ప్రెస్ మీట్లో ఎవరో మాట్లాడినట్టున్నారు జనసేన నాయకులు. వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నా. కాబట్టి ఇంకొక విషయం పవన్ కళ్యాణ్ గారికి చెప్తూ ఉన్నా. మీ యొక్క వాల్యూస్ని తగ్గిస్తూ మా నాయకుడు అన్న మాటని మీరు పరిగణలోకి తీసుకోబడలేదు. మీరు ఈ రాష్ట్రానికి మీ నాయకులు అనుకుంటూ ఉన్నారు, ఒక్కొక్కసారి ముఖ్యమంత్రి అని సంబోధిస్తారు ప్రెస్ మీట్లలో, ఒక్కొక్కసారి ఉప ముఖ్యమంత్రి అంటారు. మీ కార్యకర్తలకి, మీ నాయకులకి ఒక క్లారిటీ ఇవ్వండి. మీరు ముఖ్యమంత్రా, ఉప ముఖ్యమంత్రా అని. మీకెందుకు భద్రతను తగ్గిస్తున్నారో మీరు ఒక క్లారిటీ ఇవ్వండి మీ నాయకులకి. మీరు కోస్తాంధ్రాకే ఎందుకు పరిమితం అయ్యారో కూడా ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. మీరు ఈ రాష్ట్రంలో ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ, కూటమి ప్రభుత్వంలో ఉంటూ, మీరు రాయలసీమకి, పల్నాడుకి, ఈ ప్రాంతాలకి ఎప్పుడు కూడా ఆ బాధలు పడుతున్నటువంటి ప్రజల పక్షాన మీరు ఎందుకు మాట్లాడలేదో, ఒక ప్రాంతానికే మీరు ఎందుకు పరిమితం అయ్యారో, ఒక బౌండరీలో మీరు ఎందుకు ఉన్నారో, అందుకే కార్పొరేటర్కి ఏ లిమిట్స్ అయితే ఉంటాయో, ఒక కార్పొరేటర్ పక్క వార్డులోకి ఎలా తొంగి చూడడో అలా మీరు గిరిగీసుకొని ఒక పరిధిలో ఉన్నారు కాబట్టే మా నాయకుడు అని ఉండవచ్చు, అది మీ మేలు కోరే అయి ఉండొచ్చు అని మీరు ఎందుకు భావించట్లేదు? మీరు ఈ రాష్ట్రం అంతా పర్యటిస్తున్నారా? ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేరుస్తూ ఉన్నారా? మీరు ఈ కూటమి ప్రభుత్వంలో మా వల్లే అధికారంలోకి వచ్చిందని మీ వాళ్ళు అనేక సార్లు చెప్పారు కదా. Hi Nilor, please subscribe to N3 TV. ఆనందభరితమైన వివాహ వేడుకలకు మీ ఇంట రెట్టింపు ఆనందాలు తెస్తాయి సిఎంఆర్ స్వర్ణాభరణాలు. బంగారం ధర పెరుగుతోంది అని భయపడవలసిన పనిలేదు. సిఎంఆర్ జ్యువెలర్స్ లో పెరుగుతున్న బంగారం ధరకు కళ్లెం వేయండి. బంగారు ఆభరణాల తరుగుపై సవరకు 2000 రూపాయలు భారీ తగ్గింపు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు పొందండి. పాత బంగారం మార్పిడిపై గ్రాముకు 250 రూపాయలు అధికంగా పొందండి. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగులేదు, మజూరీ లేదు. మాకు పోటీ లేదు, మాకు సాటి లేదు. వెరైటీలకు అత్యంత తక్కువ తరుగుకు ఒకే ఒక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. మాఘమాసం పెళ్లిళ్లకు మనసు కోరే ఆభరణాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు. సిఎంఆర్ జ్యువెలర్స్, చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూర్, మాగుంట లేఅవుట్ నెల్లూర్, ట్రంక్ రోడ్ నెల్లూర్.